గేమ్ చేంజర్ లాంటి పెద్ద డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ కెరీర్ ఇప్పుడు చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది, కానీ ఒక డౌట్ మాత్రం ఇంకా ఆడియన్స్ మైండ్లో అలానే ఉంది. రామ్ చరణ్ రియల్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఎంత? ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ఒక మల్టీ స్టారర్ మూవీ. ఆ సక్సెస్ని సింగిల్గా ఒక హీరోకి అసైన్ చేయడం చాలా కష్టం. కానీ రంగస్థలం మూవీ తర్వాత చరణ్ సోలోగా ఆ రేంజ్ ఇండస్ట్రీ షేకింగ్ హిట్ మళ్ళీ ఇవ్వలేకపోయాడు. అందుకే ఇప్పుడు అందరి కళ్ళు పెద్ద మూవీ పైనే ఉన్నాయి. ఈ సినిమాతో చరణ్ రియల్ మార్కెట్ ఎంత, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ బయట నార్త్ సైడ్లో తన బాక్స్ ఆఫీస్ పుల్ ఎంత అనేది క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ రిస్క్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఒకే సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న బుచ్చిబాబుతో ఇంత హై బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడం అంటే నిజంగా డేరింగ్ డెసిషన్ అనే చెప్పాలి. మరి చరణ్ తీసుకున్న ఈ రిస్క్ డెసిషన్ కరెక్టా కాదా? బుచ్చిబాబు నిజంగా ఇంత ప్రెజర్ని హ్యాండిల్ చేయగలడా లేదా? పెద్ద మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎంత? ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ రామ్ చరణ్ సిచ్యువేషన్ చూస్తే తన కెరీర్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ అని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత చరణ్ రేంజ్ గ్లోబల్ లెవెల్కి వెళ్ళిపోయింది. హాలీవుడ్ మీడియాలో ఆర్టికల్స్ కూడా వచ్చాయి, ఇంటర్నేషనల్ రికాగ్నిషన్ కూడా వచ్చింది, ఫ్యాన్ బేస్ బాగా పెరిగిపోయింది. హానెస్ట్లీ చెప్పాలంటే ఆ క్రేజ్ని సోలో మార్కెట్గా కన్వర్ట్ చేయడం ఇంకా మిగిలే ఉంది. గేమ్ చేంజర్పై ఎక్స్పెక్టేషన్స్ పీక్లో ఉండేవి. శంకర్ ప్లస్ రామ్ చరణ్ కాంబో అంటే ఆడియన్స్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం కంప్లీట్ డిసప్పాయింట్ అయింది. మూవీ కంటెంట్ వీక్ అవ్వడం, ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవ్వడం, అవుట్డేటెడ్ నరేషన్ ఇవన్నీ సినిమాని డ్యామేజ్ చేసేసాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత చరణ్ సోలోగా బిగ్ ఓపెనింగ్స్ తీసుకురాగలడా? ఎగ్జాక్ట్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సిన మూవీ ఇప్పుడు పెద్ది. వై పెద్ది సో ఇంపార్టెంట్ ఫర్ రామ్ చరణ్? పెద్ది మూవీ జస్ట్ రామ్ చరణ్కి ఒక ఎనదర్ మూవీ కాదు, ఇది చరణ్ కెరీర్ ఫ్యూచర్ డైరెక్షన్ని డిసైడ్ చేయగలిగే సినిమా. ఇఫ్ పెద్ది బికమ్స్ ఏ బ్లాక్ బస్టర్, చరణ్ మార్కెట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. నార్త్లో కూడా తన సోలో స్టామినా ప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ రూరల్ మాస్ బ్యాక్డ్రాప్లో కనుక ఈ మూవీ వర్క్ అయితే పాన్ ఇండియా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రీసెంట్ ఇయర్స్లో పుష్ప, కాంతారా, కేజీఎఫ్ లాంటి రూటెడ్ స్టోరీస్ నేషనల్ వైడ్గా వర్కౌట్ అయ్యాయి. ఆడియన్స్ ఇప్పుడు అథెంటిక్ మాస్ ఎమోషన్స్ని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు. పెద్ద టేజర్ అండ్ గ్లిమ్స్ చూసిన తర్వాత చాలామందికి రంగస్థలం వైబ్స్ వచ్చాయి. రా విలేజ్ సెటప్, రగ్గుడ్ చరణ్ లుక్, ఎర్తీ టోన్ ఇవన్నీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసాయి. అదే ఈ మూవీకి ఫస్ట్ పాజిటివ్ సైన్గా చెప్పొచ్చు. ఈ మూవీలో బిగ్గెస్ట్ రిస్క్ బుచ్చిబాబు, కానీ ఇక్కడ బిగ్గెస్ట్ టెన్షన్ ఏంటంటే డైరెక్టర్ బుచ్చిబాబు ఎక్స్పీరియన్స్. బుచ్చిబాబు ఇప్పటివరకు ఉప్పెన మూవీ డైరెక్ట్ చేశాడు. ఎస్, ఉప్పెన మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఎమోషనల్ సీన్స్, క్యారెక్టర్ రైటింగ్, మ్యూజిక్ యూజేజ్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కానీ ఉప్పెన స్కేల్ వేరు, పెద్ది మూవీ స్కేల్ వేరు. పెద్ది లాంటి సినిమాలో హ్యూజ్ బడ్జెట్ ఉంటుంది, పాన్ ఇండియా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మ్యాసివ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, స్టార్ ఇమేజ్ బ్యాలెన్స్ చేయాలి, ఫ్యాన్ ఎక్స్పెక్టేషన్స్ సాటిస్ఫై చేయాలి, కమర్షియల్ ఎలివేషన్స్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎస్పెషల్లీ రామ్ చరణ్ లాంటి స్టార్ని ప్రజెంట్ చేయడం అంటే హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అందుకే చాలామంది ఇప్పటికీ డౌట్ పడుతున్నారు, అసలు బుచ్చిబాబు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని క్యారీ చేయగలడా లేదా అని. వై రామ్ చరణ్ ట్రస్టెడ్ బుచ్చిబాబు? చరణ్ ర్యాండమ్గా డెసిషన్స్ తీసుకునే యాక్టర్ అయితే కాదు. చరణ్కి స్క్రిప్ట్ సెలక్షన్లో చాలా క్లారిటీ ఉంటుంది. రంగస్థలం, ధృవ లాంటి మూవీస్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే రిస్క్ తీసుకోవడానికి చరణ్ ఎప్పుడూ రెడీగా ఉంటాడని. మేబీ బుచ్చిబాబు నెరేషన్లో చరణ్కి స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్ కనిపించి ఉండొచ్చు. ఉప్పెన మూవీ క్లైమాక్స్ని బుచ్చిబాబు హ్యాండిల్ చేసిన విధానానికి కూడా చరణ్ ఫిదా అయ్యి ఈ మూవీ ఇచ్చి ఉండొచ్చు. మెయిన్గా ఈ పెద్ద మూవీ స్టోరీ చాలా ఇంపాక్ట్ చేస్తుందని బుచ్చిబాబు రీసెంట్ ఇంటర్వ్యూస్లో చెప్పుకొస్తున్నాడు. చరణ్ ఈ స్టోరీకి బాగా కనెక్ట్ అయి ఉండొచ్చు, అందుకే ఈ మూవీ ఛాన్స్ ఎక్స్పీరియన్స్ లేకున్నా సరే బుచ్చిబాబుకి ఇచ్చేశాడు. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బిగ్ డైరెక్టర్స్ అందరూ సేఫ్ జోన్లో ఉంటారు, లైక్ శంకర్ లాగా. కానీ న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఫ్రెష్ ఎమోషన్స్తో వస్తారు. సో రిస్క్ ఉన్నా సరే కంటెంట్ స్ట్రాంగ్ ఉంటే ఆడియన్స్ ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారనే నమ్మకంతో బుచ్చిబాబుకి ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు. సుకుమార్ అప్పుడు రంగస్థలంతో మ్యాజిక్ క్రియేట్ చేసినట్టు బుచ్చిబాబు కూడా పెద్ద మూవీతో సర్ప్రైజ్ చేయొచ్చు. దట్ పాసిబిలిటీని కంప్లీట్లీ ఇగ్నోర్ చేయలేం. యాక్చువల్లీ పెద్ద మూవీకి కొన్ని స్ట్రాంగ్ పాజిటివ్స్ ఉన్నాయి. అది
ఫస్ట్ చరణ్ లుక్. చరణ్ రగ్డ్ మేకోవర్ ఆడియన్స్కి ఇన్స్టెంట్గా కనెక్ట్ అయింది. మాస్ ఆడియన్స్కి ఈ రా అవతార్ చాలా నచ్చింది. సెకండ్ రూరల్ బ్యాక్డ్రాప్. ఇండియన్ ఆడియన్స్కి రూటెడ్ స్టోరీస్ మీద ఇప్పుడు స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉంది. ఎలాగో రూరల్ బ్యాక్డ్రాప్ స్టోరీస్లో చరణ్ ఓన్ చేసుకుని మరి పెర్ఫామ్ చేస్తాడు కాబట్టి నో ప్రాబ్లం. థర్డ్ మ్యూజిక్ అండ్ టెక్నికల్ టీమ్. ఆల్రెడీ రిలీజ్ అయిన 2 సాంగ్స్ ఇన్స్టెంట్గా ఎక్కేశాయి. ఇంకా టీజర్లో వదిలిన బీజిఎం కూడా ఎక్సలెంట్గా వర్క్ అయింది. ఏఆర్ రెహమాన్ గారు ఈ మూవీకి ఇంకో ప్లస్ అని చెప్పొచ్చు. ఫోర్త్ ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్. బుచ్చిబాబు స్ట్రెంగ్త్ మెయిన్గా ఎమోషన్స్ని బాగా చూపించడం. అది కరెక్ట్గా వర్కౌట్ అయితే మాత్రం ఈ మూవీ వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఫిఫ్త్ స్ట్రాంగ్ క్యాస్ట్ అండ్ క్రూ. కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు, డిఓపి రత్నవేలు, హీరోయిన్ రోల్లో చేసిన జాహ్నవి కపూర్, సుకుమార్ గారు, జగపతి బాబు గారు, ఇవన్నీ ఉన్నా కూడా స్టోరీ అనేది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. అది మూవీ సక్సెస్లో మేజర్ రోల్ క్రియేట్ చేస్తుంది. వాట్ కెన్ గో రాంగ్? ఇన్ని పాజిటివ్స్ చూసాం, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ స్క్రీన్ ప్లే కనుక వీక్ అయితే పాన్ ఇండియా ఆడియన్స్ రిజెక్ట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. ఓవర్ హైప్ క్రియేట్ చేసి కంటెంట్ యావరేజ్గా ఉంటే బ్యాక్లాష్ చాలా డేంజరస్గా ఉంటుంది. ఎస్పెషల్లీ గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత ఆడియన్స్ ఇంకా కాషియస్గా ఉంటారు. సో పెద్దికి స్ట్రాంగెస్ట్ వెపన్ కంటెంట్ మాత్రమే. ఫైనల్ ఒపీనియన్. నా ఒపీనియన్లో పెద్ది డెఫినెట్లీ హై రిస్క్ హై రివార్డ్ ప్రాజెక్ట్. హిట్ అయితే రామ్ చరణ్ సోలో మార్కెట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. బుచ్చిబాబు ఇన్స్టెంట్లీ స్టార్ డైరెక్టర్ అయిపోతాడు. కానీ ఈ మూవీ ఫెయిల్ అయితే చరణ్ కెరీర్ డెసిషన్స్ మీద ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. రైట్ నౌ ప్రెజర్ మొత్తం బుచ్చిబాబు పైనే ఉంది. కానీ అదే ప్రెజర్ సమ్టైమ్స్ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ కూడా తీసుకొస్తుంది. సో ఫైనల్గా చెప్పాలంటే పెద్ది మూవీ సక్సెస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఎమోషనల్ కనెక్షన్ అండ్ స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే. మరి బుచ్చిబాబు నిజంగా మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా లేక ఈ రిస్క్ రివర్స్ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటి? పెద్ది మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.